వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. క్యాలెండర్ లో ఇయర్ మారింది. కొత్త కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి జనం గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేశారు. రాత్రంతా తాగేవాళ్లు తాగేశారు, ఊగేవాళ్లు ఊగేశారు, స్టెప్లు వేసేవారు కూడా ఇరగదీసేశారు. రోడ్లపై రైజింగ్లు చేసేవారు రై రై అంటూ దూసుకెళ్లిపోయారు. అర్ధరాత్రి అంతా హంగామాతో చెలరేగిపోతూ గడిపేశారు. ఇక తెల్లారింది. గుళ్లకు వెళ్లేవారు పూజలు చేశారు, చర్చిలో ప్రార్థనలు చేసుకున్నారు, మసీదులో అల్లాను వేడుకున్నారు. అయితే ఇదంతా ఎవరి ఆచారం వాళ్లే పాటించారు. కొత్త ఆశలతో మొదలుపెట్టిన సంవత్సరంలో ఎలాంటి ప్లాన్ తో ముందుకెళ్లాలనేది కూడా కొంతమంది ఇప్పటికే ఫిక్స్ చేసేశారు. కొన్ని రెజల్యూషన్స్ కూడా నోట్ డౌన్ చేసేసుకున్నారు. ఒక్క ఛాన్స్ తో ఫ్యూచర్ మార్చుకోవచ్చన్న టార్గెట్ తో ముందుకెళ్తే ఎవరైనా సక్సెస్ సాధిస్తారనేది టాక్. అయితే ఆ టార్గెట్ కూడా ఎలా ఉండాలనే దానిపై వారి వారి అభిరుచుల మేరకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే అన్ని సంవత్సరాల్లాగా ఏదో చేశాము అనుకున్నాము అంటే సరిపోదు. దానికి మొదటి రోజు నుంచే ఒక్క పక్కా ప్రణాళిక ప్లాన్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనం లైఫ్ గోల్స్ ని రీచ్ అవుతాం. అంతేకాని అన్ని సంవత్సరాల్లాగే దీన్ని కూడా గడిపిస్తే మామూలు లాగానే ఉంటుంది. అలా కాకుండా మన లైఫ్ ని మనం ఒక మార్గంలో పెట్టుకోవడానికి ఇదొక చక్కటి అవకాశంగా భావించాలి. అంతేగాని ఏదో కాకుండా కొత్త ఏడాదిని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి గోల్స్ ని ఏర్పాటు చేసుకోవాలి, ఫ్యూచర్ బెటర్ గా ఉండాలంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి, నిపుణుల సలహాలను ఎలా తీసుకోవాలి, ఈ ఏడాది సక్సెస్ సాధించి మరో ఏడాదికి ఎలా వెల్కమ్ చెప్పాలి అన్న టార్గెట్ తో ముందుకు వెళ్ళాలి. క్యాలెండర్ లో ఇయర్ మారింది. కొత్త కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి మనం గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేశాము. రాత్రంతా తాగేవాళ్ళు తాగేశారు, ఊగేవాళ్ళు ఊగేశారు, స్టెప్లు వేసేవారు ఇరగతీశారు, రోడ్లపై రైజింగ్ అంటూ రైమంటూ దూసుకెళ్లిపోయారు. ఇదంతా నిన్న నైట్ సెలబ్రేషన్స్. అండ్ మార్నింగ్ అవ్వగానే తెల్లారితే వాళ్ళందరూ గుడిలోకి వెళ్లి వాళ్ళ కొత్త రెజల్యూషన్ స్టార్ట్ చేస్తున్నామని దేవుడిని మొక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువనే ఉంటుంది. అయితే ఈ ఇయర్ ని ఎలా ప్లాన్ చేయాలి, ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకోవాలి, ఎలాంటి సజెషన్స్ తీసుకుంటే బాగుంటుందనేది చాలా మంది ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు లక్ష గారు, జాతీయ అవార్డు గ్రహీత మరియు పర్సనాలిటీ డెవలపర్, అండ్ అలాగే తాళ్ళూరు శ్రీనివాసరావు గారు, పర్సనాలిటీ డెవలపర్. సో వాళ్ళతో మాట్లాడి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. మేడం నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇద్దరికి కూడా. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ మేడం. మీకు శివాని గారికి, మన ప్యానల్ సభ్యులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. రైట్. అయితే శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి అది స్కూల్ గోయింగ్ కిడ్ అయినా అవ్వచ్చు, లేకపోతే పెద్దవాళ్ళైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ నుంచి నేను ఇది మొదలు పెట్టాలి, ఇది స్టార్ట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇయర్ ని కూడా ప్లాన్ చేసుకుంటారు, కొన్ని గోల్స్ ని కూడా సెట్ చేసుకుంటారు. సో ఎలా వీటిని సెట్ చేసుకుని ఎలా కన్సిస్టెంట్ గా ఫాలో అయితే బెస్ట్ అని మీరు చెప్తారు? మేడం గుడ్ మార్నింగ్ అండి. ప్రత్యేకంగా ఐ న్యూస్ వారికి ధన్యవాదాలు. కారణం ఏమిటంటే ఈ టాపిక్ ని ఎంచుకోవడంలోనే మీరు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు పిల్లలకి, యువతకి కావాల్సింది ఏంటంటే డబ్బు కాదు, విద్య కాదు. డబ్బు, విద్య, సోషల్ మీడియా వాళ్ళకందరికి వచ్చేసింది. కానీ ల్యాబ్స్ చేసిన ఏమిటంటే వాళ్ళు సరైన మార్గంలో డ్రైవ్ కావట్లే. మీరు చెప్పినట్లు నేను రాత్రి చూశాను రోడ్డు మీద ఒక 10 మంది కేరింతలు కొడుతూ
కేక్ బండి మీద పెట్టి కేక్ కట్ చేశారు. వాళ్ళంతా ఓకే. బీటెక్ స్టూడెంట్స్ అయి ఉంటారు. ఆ కేక్ కట్ చేసిన వరకు ఓకే బాగానే ఉంది. ఆ కేక్ ని మొఖాలకు రాసుకొని ఆ కేక్ ని ఒకడి ముఖం ఇంకొకటి నాగడం ఉంది చూసారా, అది చాలా జుగుప్సాకరంగా ఉంది. అంటే యువత మొత్తం బాగా రాంగ్ డ్రైవ్ చేస్తున్నారు, రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. దీనికి అనివార్యంగా మీలాంటి ఛానల్స్, మాలాంటి వ్యక్తిత్వ వికాస నిపుణులు అవేర్ చేయాల్సి ఉంది. అందులో అంటే భాగంగానే శ్రీనివాసరావు గారు వెస్టర్న్ కల్చర్ ని అడాప్ట్ చేస్తున్నారు, బాగుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటున్నారు, బాగుంది. అంటే మన లైక్ అంటే మన తెలుగు వాళ్ళ ప్రకారం అయితే న్యూ ఇయర్ అంటే ఉగాదికి వస్తుంది. బట్ స్టిల్ మనం వెస్టర్న్ కల్చర్ ని అడాప్ట్ చేసుకుని సంవత్సరాలుగా పాటిస్తున్నాం, చేస్తూనే ఉన్నాము. కానీ మీరు అన్నట్టుగా కొన్ని విషయాలు అయితే ఏదైతే ఉందో అవన్నీ పాటించకపోతే బెస్ట్ అని మీరు చెప్తారా? ఓకే మేడం, మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ కాలం మారుతుంది కనుక మనం దేన్ని ఆపడానికి లేదు. ఇప్పుడున్న యువతలో ఉన్నదాన్నే కొనసాగిస్తూనే మన మూలాలను మర్చిపోకుండా దాన్ని కొనసాగిస్తే ఏమి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు జరిగే యువత ఏమంటే మన మూలాలను మర్చిపోయి అది అంత దారుణంగా అంటే త్రిబుల్ రైడ్ చేయడం, ఆల్కహాల్ తాగడం, గంజాయి, కొకాయిన్, పబ్బు కల్చర్ అలవాటయ్యి యువత మొత్తం వాళ్ళ జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం దాన్ని ఆపడానికి లేదు, కానీ దాన్నే కొనసాగిస్తూ కొన్ని విలువలతో కొనసాగిస్తే బాగుంటుంది అని ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు మేడం, ఇలా డ్రైవ్ చేస్తూ మీరు రేపు పేపర్లో వస్తుంది చూడండి, త్రిబుల్ రైడ్ అని, పబ్బులో దొరికారని, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రోడ్డు ప్రమాదంలో మరణించారని, ఇలా జరగడం వల్ల ఇప్పటికే చూసామండి, అలాంటి వార్తలు పొద్దు నుంచి చూస్తూనే ఉన్నాము. అదే మేడం, అంటే రేపు పేపర్లో అప్డేట్ అవుతాయి అవన్నీ. అంటే ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఈ పిల్లల్ని ఇంత ఖర్చు పెట్టి చదివించి తల్లిదండ్రులు ఎంతో ప్రేమగాయల మీద పెంచుతుంటే వీళ్ళు ఇట్లా రాంగ్ డైరెక్షన్ లో పోయి తల్లిదండ్రుల జీవితాలను ఆగం చేస్తూ వాళ్ళ జీవితాలు ఆగం చేస్తున్నారు. దీని మీద మీరు టాపిక్ తీసుకోవడం చాలా అభినందనీయం. ప్రత్యేకంగా మీ ఐ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమాజం రైట్. అయితే ఓకే శ్రీనివాసరావు గారు, బులెటిన్ లో డిబేట్ లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. సో లక్ష గారు, మీరు చెప్పండి, స్టూడెంట్స్ అయినా ఎవరైనా కొన్ని రెజల్యూషన్స్ సెట్ చేసుకుంటారు. న్యూ ఇయర్ వస్తుందంటే ముందుగానే 1 month ముందుగానే రెజల్యూషన్స్ అనేది సెట్ చేసుకుంటారు. కొన్ని గోల్స్ ని కూడా సెట్ చేసుకుంటారు రీచ్ అవ్వడానికి. ఇవన్నీ సెట్ చేసుకోవడం ఓకే, కానీ దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలనేది మాత్రం కొంచెం మిస్ అవుతూ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఇన్ యువర్ ఒపీనియన్ ఎలా ఫాలో అయితే మంచిదని మీరు చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అండ్ లాట్స్ ఆఫ్ యూత్, టీనేజ్ చిల్డ్రన్ అండ్ ఎవ్రీవన్, అంటే వాళ్ళకి చాలా డ్రీమ్స్ అనేవి ఉంటాయి. అండ్ యునో ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ రిజల్యూషన్స్ అండ్ ఆల్. సో దీని పరంగా ఎప్పుడైతే మన మైండ్ లో నేను చెయ్యాలనుకుంటున్నాను, సో ఐ హ్యావ్ దిస్ థాట్, ఐ హ్యావ్, అంటే నా మనసులో ఈ డ్రీమ్ ఉంది, నేను చేయాలనుకుంటున్నాను, ఎప్పుడైతే మనకు ఆ థాట్ వస్తుందో, ఆ thought only it's like an appreciation thing for all the the youth, what they are thinking. It's a positive thing, but దాన్ని కన్సిస్టెన్సీగా మనం ఎలా పెట్టుకోవాలి? అండ్ యూ హ్యావ్ టు థింక్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ స్టాప్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, ఫ్యూచర్ లో విల్ ఐ రియల్లీ అచీవ్ దట్? అండ్ ఆ మైండ్ సెట్, it's all about the mindset of what we think, and like how we are going to make it happen, and how we are going to do it, how we are going to show it to the world, and what impact, అంటే మనం ఎలాంటి ఇంపాక్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం, అంటే మనకున్న డ్రీమ్ కి అదర్ పీపుల్ పాజిటివ్ వే ఆఫ్ నేచర్ లో మనం ఎలా దాన్ని ఇంపాక్ట్ చేస్తున్నాం. సో ఈ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. అండ్ నవే డేస్ లైక్ చాలా మంది ఏంటంటే ఇన్నే చేయాలనుకుంటున్నాను, కానీ 2 to 3 days తర్వాత, లేకపోతే హార్డ్లీ 2 to 3 days అది పాటిస్తారు, ఆ తర్వాత కనుమరుగైపోతుంది ఏదైనా రెజల్యూషన్స్ అయినా గోల్స్ అయినా. యా సో ఇది నేను చేయాలనుకుంటున్నాను, బట్ ఐ ఫీల్ బోర్డ్, ఐ ఫీల్ దిస్, ఐ ఫీల్ దట్ అని ఒక పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ అది కాకుండా వాట్ మై మెయిన్ పాయింట్ ఈస్ లైక్, ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ సంథింగ్ యూ వాంట్ టు అచీవ్ ఇన్ యువర్ ఫ్రమ్ యువర్ హార్ట్, సో ఐ రియల్లీ విష్ ఎవ్రీవన్, లైక్ ఎవ్రీ డే మనం చాలా స్ట్రెస్, చాలా తిరుగుతూ ఉంటాం, చాలా వర్క్స్ చేస్తూ ఉంటాం, చాలా we have so many things, but at least ఒక 1 hour, in 24 hours, at least 30 minutes to 1 hour we have to sit with ourselves. అంటే మనతో మనం కూర్చొని talk to ourselves, what are to ourselves, like speaking to ourselves. చాలా మంది speaking to ourselves అంటే లైక్ పిక్చర్ లేకపోతే అదా, అంటే చాలా మంది they will try to demotivate you of but that's important, right?
ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం అసలు అన్ని వదిలేయాలి. ఒక 24 hours లో 1 hour అందరినీ వదిలేసి సో లక్ష గారు, you just ఇప్పుడు go ఏ alone. ఫీల్డ్ అయినా, ఏ జాబ్ అయినా, స్కూల్ గోయింగ్ కిడ్ అయినా, పెద్దవాళ్ళైనా, జాబ్ చేసే వాళ్ళైనా, ఎవరైనా హెక్టిక్ లైఫ్ వల్ల చాలా స్ట్రెస్ అవుట్ అయిపోతూ ఉంటారు. చాలా స్ట్రెస్ అయిపోవడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్. సో పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి? అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రెజల్యూషన్స్ లో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక టిక్ బాక్స్ ని పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి? అది ఓవరాల్ వెల్ బీయింగ్ అయినా కావచ్చు, లేకపోతే అది పర్సనాలిటీ లుక్ వైజ్ కానివచ్చు. హౌ షుడ్ వి టేక్ కేర్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ అని అడిగితే ఏం చెప్తారు? రిగార్డింగ్ టు దిస్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ అంటే మనం పాస్ట్ నుంచి మనం అండర్స్టాండ్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే డ్యూరింగ్ స్కూల్ ఫ్రమ్ స్కూల్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్కూల్ ఫ్రమ్ ద కాలేజ్ అండ్ ఫ్రమ్ ది వర్క్ ఏరియా ప్లేసెస్ ఆర్ ది కంపెనీస్ ఆర్ వేర్ ఆర్ ద వర్క్ ఏరియా ప్లేస్. సో ఈ ప్రతి వర్క్ ఏరియా కానీ లేకపోతే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ద క్లాస్ కానీ లేకపోతే ఆ ప్రోగ్రామ్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ పర్సనల్ గా మనకి మనం చూసుకుంటే గనక అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ సెడ్ 1 hour or 2 hours in a day or 24 hours in Okay. in a day 24 hours లో or else in a week Week లో లో మనం చూసుకుంటే twice or కనుక, thrice. 2 to 3 days. Yeah, twice or thrice, 2 to 3 days అట్లాగా we have to put for ourselves like personality development of రైట్, what మాట్లాడదాం exactly లక్ష we are. గారు. శ్రీనివాసరావు గారు, మీరు చెప్పండి. మీరు ఇందాక చెప్పినట్లుగా పిల్లలు కొన్ని విలువలు మర్చిపోతున్నారు. సో ఈ విలువలు అనేది ఎవరు చెప్తే బాగుంటుంది, ఎవరు నేర్పిస్తే బాగుంటుంది అంటే రూట్స్ నుంచి రావాలని చెప్తూ ఉంటారు అందరూ కూడా. సో ఎక్కడ ఏ పొరపాటు వల్ల ఈ విలువలు మర్చిపోవడం అనేది జరుగుతుంది? పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదని మీరు చెప్తూ ఉంటారు? గుడ్ క్వశ్చన్ మేడం. నేను యాజ్ ఏ టీచర్, నేను గవర్నమెంట్ టీచర్ అండి. 24 years నుంచి సర్వీస్ లో ఉన్నాను. కాబట్టి మీరు మంచి ప్రశ్న అడిగారు, నన్ను అడిగారు, ధన్యవాదాలు. ఏమంటే ఇది ఫస్ట్ కిడ్స్ నుంచే రావాలి మేడం. అంటే నర్సరీ నుండి మొదలయ్యి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నాం మేడం. నేను మా దగ్గర ఉన్న హై స్కూల్లో నేను మోటివేషన్ క్లాసులు ఇచ్చాను మేడం. ఓకే, అలా ఎవరి వాళ్ళుగా సెల్ఫిష్ గా, ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్ కూడా మనం సపోర్ట్ చేయాలి. దేనికి? మంచి విషయాలకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెబుతాను మేడం. మా దగ్గరలో ఒక అబ్బాయి, వాడు ఇంటర్ 2nd year మేడం. K10 బండి కొనాలంటేనే నేను కాలేజీకి వెళ్తాను, K10 బండి లేకపోతే నేను కాలేజీకి వెళ్ళను అని గొడవ చేస్తే చాలా మంది పిల్లలు అలానే ఉంటారండి. అదే మేడం, నేను అదే చెబుతున్నా. వీళ్ళందరికీ మనం అవేర్నెస్ కల్పించాలి. అరే మన స్థాయి ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, మన పరిస్థితి వీళ్ళకి గోల్స్ పెద్దగా ఉండాలి మేడం. మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు స్మాల్ ఎయిమ్ ఈజ్ క్రైమ్ అని. ఇలా గోల్స్ పెద్దగా ఉండాలి, కానీ సాధించే దాంట్లో మాత్రం మనం లిటిల్ బిట్ చిన్నగా తీసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చెబుతా. ఏమంటే నేను రోజు 1 గంట వాకింగ్ చేయాలనుకుంటా నైట్, కానీ అది సాధ్యం కాదు. ముందు ఒక 5 నిమిషాలు మొదలెట్టు, తర్వాత 10 నిమిషాలకి వెళ్ళండి, తర్వాత ఒక 1/2 గంట వెళ్ళండి. కానీ డే 1 నాడే నేను 1 hour నడుపుతా అని 3 రోజులు నడిచి తర్వాత డ్రాప్ అయిపోతాడు. అలా కాదు. మన గోల్స్ ఏదైనా ఉన్నతంగా ఉండాలి. దాన్ని సాధించే దాంట్లో మాత్రం చిన్న అంటే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు పిల్లలకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారా, లేకపోతే ఎక్కువగా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటుందా? మీ ఒపీనియన్ ఏంటి? ఓకే మేడం, దీన్ని మనం జనరలైజేషన్ చేయడానికి లేదు, కానీ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడున్న యువతలో ఎక్కువగా ఇవ్వడం. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక బెడ్రూమ్, పిల్లలు ఒక బెడ్రూమ్, వాడికి ఒక ఫోన్ ఉంటుంది. ఆ పిల్లవాడు ఏం చేస్తుండో మనం మానిటరింగ్ చేయకుండా వాడే బాగుపడాలంటే అంత సాధ్యం కాదు. కానీ వాడు బెడ్రూమ్ ఉండొచ్చు, నేను తప్పంటలేదు, కానీ వాడిని మనం మానిటరింగ్ చేయాలి కదా. పిల్లవాడు ల్యాప్టాప్ లో లేదా టీవీలో, ఫోన్ లో ఏం చూస్తున్నా మనం మానిటరింగ్ చేసే మనం ఏం బాధ్యత, ఏం రెస్పాన్సిబిలిటీ ఉన్నట్లు ఖచ్చితంగా మానిటరింగ్ ఉండాలి. మానిటరింగ్ లేకపోతే ఆ ఏజ్ లో వాడు ఏం చూసేది అర్థం కాదు. అవును. కాబట్టి తప్పకుండా పేరెంట్స్ గా, యాజ్ ఏ సమాజంగా మనందరం వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టి, నిఘా పెట్టి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏమైనా తేడా ఉంటే దాన్ని మనం సరిచేయాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళు ఏమంటే సమాజంలో ఇప్పుడు త్రిబుల్ రైడ్ పోతున్నారు మేడం. ఒక పోలీస్ ఆయన బాధ్యతే కాదు. త్రిబుల్ రైడ్ పోకుండా, లేదా మీరు ట్రాఫిక్ సిగ్నల్ ని క్రాస్ చేయకుండా అని చెప్పడం ఒక పోలీసు వాళ్ళ బాధ్యతే కాదు. యాజ్ ఏ సిటిజన్ గా మనం కూడా ఎక్కడైనా తప్పు జరిగితే ఆ తప్పు అని చెప్పగలిగితే, పోలీస్ వాళ్ళంటే జస్ట్ వాళ్ళు ఒక మానిటరింగ్ బాడీ అండి. అన్ని చోట్ల వాళ్ళే ఉండి వాళ్ళే చెప్పలేరు కదా. సో ఇవన్నీ విలువల నుంచే వస్తాయి. ఇవన్నీ పేరెంట్స్ గైడ్ చేస్తేనే తెలుస్తూ ఉంటుంది.
యాజ్ ఎ పేరెంట్ గా, టీచర్ గా, యాజ్ ఎ యాంకర్ గా అందరి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎవరైనా పెడదారిలో పోతుంటే దాన్ని మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. విన్నది తర్వాత సంగతి. మనం చెబితే ఎప్పుడో ఒకప్పుడు కనెక్ట్ అయ్యే అవకాశం కానీ ఉంది. మందలిస్తే ఎక్కువ తక్కువ అడిగితే కూడా సూసైడ్ చేసుకునే ఇన్సిడెంట్స్ ని చూస్తున్నాము. మళ్ళీ కొడితే కూడా తప్పే అన్న ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. అట్లని మరి మనం వదిలేద్దామా? అట్లని మనం ఎవరిని ఏమి చెప్పకుండా వదిలేస్తే సూసైడ్ చేసుకుంటాడనో ఇంకోటి చేసుకుంటాడని వదిలేస్తే ఏమవుతుంది సమాజం? మరి ఒక టీచరు దండించకుండా, పేరెంట్స్ దండించకుండా, ఒక సామాజిక బాధ్యత మీలాంటి సామాజిక కార్యకర్తలు ఎవరు మంచి విషయాలు చెప్పకుండా సమాజం దానంతట అదే బాగుపడుతుంది అంటారా? లేదు కదా. కాబట్టి యాజ్ ఏ టీచర్ గా నేను చేయాలి, యాంకర్ గా మీరు చేయాలి, మీ పరిధిలో ఉన్నది. మీ అందరం మోటివేషన్ స్పీకర్ గా మనం చేయాలి. తర్వాత చట్టం ఉంటుంది, దాని ప్రజలు అది చేస్తుంది. లక్ష గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇలాంటి విషయాల్లో ఓకే వెస్టర్న్ కల్చర్ ని మనం ఫాలో అవుతున్నా, ఎట్ ది సేమ్ టైం కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నారు ఈ జనరేషన్ కిడ్స్ అని చెప్తే, సో ఇందులో పేరెంట్స్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? పేరెంట్స్ ఏ విధమైన మానిటరింగ్ పర్యవేక్షిస్తూ ఉండాలి? అప్పుడే పిల్లలు ట్రాక్ లో ఉంటారని మీరు చెప్తారా? మీ ఒపీనియన్ ఏంటి? So recent days ఏంటంటే as the decades are moving ahead, so there are much more situations that parents కూడా they are getting very much busier with their works, లో ఎక్కువ busier అవ్వడం with their works and all. So children కొందరు పట్టించుకుంటారు and there will not be situations where children they just grow by themselves. So ఈ kind of situations లో ఏంటంటే we cannot say that is the mistake of anyone's, because of the huge responsibilities everyone are carrying. So apart from this, ఏవైతే స్కూల్ ప్లే స్కూల్స్ లో కానీ లేకపోతే ఇట్లా ఎడ్యుకేషన్ స్కూల్స్ లో కానీ చిన్నప్పటి నుంచి అంటే ఎప్పుడైనా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బేబీ పుట్టిన తర్వాత ఇట్ ఈస్ అ సీడ్. సో ఆ సీడ్ గ్రో అవుతున్న టైంలోనే we have to inculcate in their mind regarding the basics of humanity, the basics of moral, the basics of ethics, the basics of what is the positive direction of their life. And అప్పుడు అది ఇన్బిల్ట్ నుంచి వస్తుంది, పెరిగే కొద్దీ ఇన్బిల్ట్ నుంచి వస్తుంది. ఎస్ అప్పుడు అది డెఫినెట్లీ ఇన్బిల్ట్ నుంచి వస్తుంది. సో దట్ మనం ఇప్పుడు చాలా చూస్తూ ఉంటాము, బేసిక్ సివిక్ సెన్స్ కూడా లేదా అన్న పాయింట్ ని మనం అంటూ ఉంటాము. బట్ వేర్ ఇస్ ద యాక్షన్ దట్ వీఆర్ టేకింగ్, అంటే మనం ఏం యాక్షన్ తీసుకుంటున్నాం టు మేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఐ ఫీల్ దిస్ ఇస్ లైక్ ఎవ్రీవన్స్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. మనం పక్కన మాట్లాడదాం లక్ష గారు, మాట్లాడదాం. డిస్కషన్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విల్ బి బ్యాక్. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. వెల్కమ్ బ్యాక్. సో శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న జనరేషన్ లో పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే, వాళ్ళు పిల్లల్ని జాయిన్ చేస్తున్న స్కూల్ కాలేజెస్ అయితే ఎలా ఉండాలంటే ఏసీ ఉండాలి, 24/7 ఏసీ ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలి, ఫ్యాకల్టీ మంచిగా ఉండాలి అనేదే చూస్తున్నారు. కానీ ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి, వాళ్ళు ఓవరాల్ వెల్ బీయింగ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, పిల్లల ఫిజికల్ గా ఆడుతూ ఉంటేనే వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది అనేది కొంతమంది మర్చిపోతున్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కాంపిటీషన్ వరల్డ్ లో ఎవరికి వాళ్ళు ఐఐటి అని, నీట్ అని, జేఈ మెయిన్స్ అని, అడ్వాన్స్ అని పిల్లలకి కనీసం విరామం లేకుండా 24 hours లో పెట్టి వాళ్ళని సరే అర్థమయ్యే వాడికి అర్థమవుతుంది మేడం, ఆ స్థాయి నాలెడ్జ్ ఉన్నోడికి నాలెడ్జ్ ఇవ్వాలి, అదేం కాదను. కానీ నువ్వు మామూలుగా యావరేజ్ ఉన్న స్టూడెంట్ కూడా తీసుకుపోయాడు చేయటం వల్ల మీరు చూస్తూనే ఉన్నారు ఎన్నో ఆత్మహత్యలు. ఆ ప్రజలకి ఇంటి దగ్గర ఫీజు కట్టాం కదా చదవట్లేదని చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కనుక మేడం ఒక్క చదువే అన్నిటికీ మార్గం కాదు, అట్లని చదువు లేకుండా ఉండమని కాదు. కానీ వారికి ఎందులో స్కిల్ ఉందో ఆ స్కిల్ ని మనం గుర్తించగలగాలి. యాజ్ ఏ టీచర్ గా, యాజ్ ఏ పేరెంట్ గా ఆ స్కిల్ ని గుర్తించి దాంట్లో నైపుణ్యం ఇవ్వాలి. కానీ ఇప్పుడు మనం చేపను చెట్టు ఎక్కమంటే ఎన్ని సంవత్సరాలకైనా చెట్టు ఎక్కగలదా? చేప ఎక్కలేదు కదా. అలాంటప్పుడు మన స్టూడెంట్ కు ఉన్న ఎబిలిటీ ఏంటి, వాటి స్టాండర్డ్స్ ఏంటి గుర్తించగలగాలి తల్లిదండ్రులుగా. లేదా టీచర్ అయినా వాళ్ళకి గైడ్ చేయాలి. సార్ వీడు జేఈ మెయిన్స్ కాదు, అడ్వాన్స్ కాదు, మ్యూజిక్ లో రాణిస్తాడు అని మనం చెప్పగలిగితే. శ్రీనివాసరావు గారు మీరు ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు అంటే, ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి న్యూ ఇయర్ ని ఒక స్టూడెంట్ గా కానివచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళు కానివచ్చు, ఎంప్లాయీస్ కానివచ్చు, వాళ్ళ ఇయర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిదని మీరు చెప్తారు? షార్ట్ వేలో చెప్పండి. వెరీ గుడ్ మేడం. ఖచ్చితంగా న్యూ ఇయర్ వచ్చింది, గత సంవత్సరం అయిపోయింది, మన వయసు ఎంత అనేది సంబంధం లేదు. కానీ న్యూ ఇయర్ లో 2026 లో మనం కొన్ని గోల్స్ నిర్దేశించుకోవాలి. ఆ గోల్స్ కోసం 24 గంటలు శ్రమ చేయాలి. దాన్ని డీవియేట్ కాకుండా మనకు మనమే మోటివేట్ అవుతూ దాన్ని సాధించాలి. అప్పుడు తల్లిదండ్రులకి, సమాజానికి, మన దేశానికి కూడా మంచి మార్గం నడిచే అవకాశం ఉంది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మన ఇష్టం వచ్చినట్టు చదివి తర్వాత చివరిలో లైఫ్ ఆగమైందని బాధపడి ఏదో ఒక
డీవియేట్ అయ్యి ఈ కొకాయిన్ మీరు చూస్తున్నారు హైదరాబాద్ పబ్ కల్చర్ లో కొకాయిన్ అని తర్వాత గంజాయి ఇట్లాంటి వాటికి పోకుండా మీకు మీరు నియంత్రించుకొని ఈ సమాజాన్ని తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని అలాగే ఈ విషయాన్ని తీసుకొని మీ ఐన్యూస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఓకే, సో లక్ష గారు మీరు చెప్పండి ఫైనల్ గా హౌ షుడ్ వి ప్లాన్ దిస్ ఇయర్? ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా గోల్స్ ని డివైడ్ చేసుకోవాలి? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? So I wish everyone to spend time with themselves at least 1 hour in a day, and compulsory అందరూ కూడా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. అండ్ at least the personality development regarding they can involve in any physical activity, అంటే completely stress oriented కొంచెం మనం ఆల్టర్ చేసుకుంటూ ఉంటే so that will be like balanced, balancing with your physical activity by లక్ష గారు ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అంటే కొంచెం సైకలాజికల్ గా డిస్టర్బ్ అయి ఉంటారు అందుకే వెళ్తున్నారు అని ఒక టాబు అయితే చాలా మంది చెప్తుంటే విన్నాను కూడా నేను. సో హౌస్ ఇట్ అంటే నిజంగా అది నిజం అంటే ఎలా దాన్ని పర్సీవ్ చేసుకోవాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఈ అపోహ అయితే చాలా మందికి ఉంటుందండి. బికాస్ పర్సనల్ డెవలప్మెంట్ ఓకే నాకేమన్నా ఉంది సో దాన్ని నేను చేంజ్ చేసుకోవడానికి నేను వెళ్తున్నా సంథింగ్, ఈ కైండ్ ఆఫ్ అపోహ అనేది చాలా ఉంది. ఐఎమ్ రియల్లీ టెలింగ్ ఫ్రమ్ హార్ట్, ఇట్స్ నాట్ అబౌట్ నీకేదో ఉంది కాబట్టి నువ్వు వెళ్తున్నా అని కాదు. వాట్ ఈస్ ఆల్రెడీ ఇన్ అస్, అంటే మనలో ఏముంది అన్నది మనకు ఒక్కొక్కసారి మనకి తెలీదు. వీ హావ్ బిల్డ్ విత్ సమ్ టీమ్, వీ హావ్ టు బిల్డ్ విత్ సమ్ పాజిటివ్ టీమ్ వేర్ దే విల్ అప్లిఫ్ట్ us టు నో అంటే హెల్ప్ us టు నో వాట్ వీఆర్. అంటే మనం అంటాం కదా సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద పాజిటివ్ పీపుల్. చెప్పండి శ్రీనివాసరావు గారు ఏదో అంటున్నారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్ మేడం. పిల్లలకి మనం ఒక్క రోజులో మోటివేషన్ చేస్తే కాదు మేడం, అది ప్రతిరోజు వాడు చేసే తప్పేంటి. అదే లక్ష గారు కూడా అదే అంటున్నారు, అదొక కోర్స్ అయి ఉండాలి, అది సబ్జెక్ట్ లాగే ఉంటే బాగుంటుందని ఆవిడ అంటున్నారు. అంతేగాని అంతా అయిపోయిన తర్వాత మనం ఏదో మోటివేషన్ చేస్తే వాడు రివైవ్ అవుతాడు అనేది అది అబద్ధం మేడం. ఫస్ట్ నుంచి యాజ్ ఏ స్టూడెంట్, యాజ్ ఏ లెర్నర్ మనం ఎల్కేజీ నుంచే వాడిని మనం సరైన మార్గంలో పెట్టాలి. కానీ అంతా అయిపోయిన తర్వాత తీరం దాటిన తర్వాత మనం ఏదైనా మనం వెనక్కి తీసుకొద్దాం అనేది అది అబద్ధం అండి, అది సాధ్యం కాదు. అసలు మోటివేషన్ క్లాస్ కాదు, మెడికల్ మీరేమంటారు ఫైనల్ గా? చెప్పండి లక్ష గారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇది పర్సనల్ డెవలప్మెంట్, దట్ ఈస్ నాట్ సంథింగ్ రాంగ్. సో దట్ ఈస్ జస్ట్ ఏ స్టెప్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే నేను ఒక స్టెప్ వేస్తున్నా టు నో అబౌట్ మై సెల్ఫ్, మై ఇన్నర్ సెల్ఫ్, so that I can do much more for myself at the same time to the nation or to the world. And oka positive mindset lo move avutu unte then everyone will be we have to support such kind of like we have to support each other antam kada, respecting each other, supporting each other. So ee kind of positive upliftment cheskunte aithe at the same time they have to concentrate on their goals also. Right. Thank you so much Laksha garu, thank you so much Srinivasarao garu discussion lo palgonindinko, and thanks for joining us. So idi valti question hour, maru question hour tho malli kaluddam. Till then keep watching